ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, మనకి తెలుగు పంచాంగం ప్రకారం మన ఉగాది నుంచి కొత్త సంవత్సరం అనేది మనకి ప్రారంభం అవుతుంది. అసలు ఈ రోజు మరి ఉగాది, ఈ రోజు అసలు ఏం చేసుకోవాలి? సో మనకి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, చాలా మంది రెజల్యూషన్ తీసుకుంటారు. ఈ సంవత్సరం నేను ఇలా చేయాలి, నేను ఇది అచీవ్ చేయాలని చెప్పి చాలా మంది కొన్ని గోల్స్ ఉంటాయి. జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ ఈ రోజు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది అంటారు. అలాగే మనకి ఉగాది నుంచి ఏ రాశుల వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది, ఎవరికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉండబోతున్నాయి, మరి వాళ్ళకు కూడా మంచి పరిహారాలు తెలిసేయండి. సో వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఈ ఉగాదిని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలంటే, మన మహర్షుల పూర్వకలో చైత్ర మాసానికి అంటే చిత్తా నక్షత్రంలో ఎప్పుడైతే పౌర్ణమి ఉంటుందో దాన్ని చైత్ర మాసం అంటారు. ఇలా ఒక్కొక్క సంవత్సరానికి 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలకు ఉన్న పేర్లు నారద మహర్షి యొక్క కుమారుల పేర్లు. మనం ఇవి ఉంటాయి కదండి, పరాభావనామ సంవత్సరం, విశ్వావసునామ, ఇవి ఎలా వచ్చినాయంటే నారద మహర్షి యొక్క కుమారులు. వాళ్ళు ఎవరంటే ఈ సృష్టిని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వ్యక్తి రిప్రజెంటేషన్ చేస్తూ ఆ యొక్క ప్రోగ్రెస్ని రికార్డ్ చేస్తూ చక్కగా కాపాడుతూ చూస్తూ ఉంటారు. తను రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. ఈ పరాభావనామ సంవత్సరంలో అపజయాలు జరుగుతూ ఉంటాయి, పరాభావాలు జరుగుతూ ఉంటాయి, అవమానాలు జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తూ ఉంటారంటే, మనిషికి భావం అంటే అభావం అంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అంటే దూరంగా, అంటే మనం ఇన్సెక్యూరిటీకి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా అవమానాలు జరిగే విధంగా అవకాశం ఉంటుంది. ఎప్పుడు అవమానం జరుగుతుంది చెప్పండి? మనం ఎప్పుడైనా ఏదైనా గనక రహస్యమైన పనులు చేస్తే, నిగూఢంగా చేస్తే, అలానే మనసులో ఒకటి పెట్టుకొని లోన ఇంకోటి ఏదో చేస్తే, ఇది బయట ఎప్పుడు పడిపోతుందో, మన గుట్టు ఎప్పుడు బయటపడిపోతుందా, మనలో ఉన్న లొట్టతనం బయటపడుతుందా అని మనలో ఉన్న ఒక వీక్నెస్ని బయటకి ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో మన మహర్షులు ఏం చెప్తారంటే, కొన్నిటికి దూరంగా ఉండాలని చెప్తారు. ఎందుకంటే పరాభానామ సంవత్సరానికి సంబంధించిన మహర్షి అట్లాంటి పనులు చూస్తూ ఉంటాడు, ఆయన నోట్ చేస్తూ ఉంటాడు, ఉంటే బయటకి ఎక్స్పోజ్ చేసేస్తాడు. ఒక సెన్స్లో ఇది చాలా మంచిది. కొన్నిసార్లు ఇది మంచిది, మా లవర్ చాలా మంచోడు, మా బంధువులు చాలా మంచి అని అనుకుని ఒక భ్రమలో మనం ఉంటాం. ఈ టైంలో ఆ భ్రమలన్నీ పోతాయి, వాళ్ళ ట్రూ నేచర్ మీకు తెలుస్తుంది. ఇప్పటిదాకా మనం ఏదో పని చేస్తూ ఇదే సూపర్ అనుకుంటూ ఉంటాం, కానీ ఇందులో కొన్ని లోపాలు ఉంటాయి, అవి బయటకు వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి ఈ టైంలో ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యే పనులు చేయకూడదు అని చెప్తారు. అంతే తప్ప ప్రతి ఒక్కరికి అవమానం వస్తుందని కాదు. వీళ్ళలో ఎక్కువ టార్గెట్ ఎవరికంటే రాజులకి, ఇప్పుడున్న పొలిటికల్ పార్టీ వాళ్ళకి, ఆ పొలిటికల్ పార్టీలో ఉన్న హెడ్లకి, లేదంటే కంపెనీలు నడిపేవాడు, నాయకత్వ లక్షణాలు కలిగి 10 మంది మీద ఒక ఏమంటారు అథారిటీ పవర్ కలిగిన వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ డేంజర్ ఇది. ఎందుకంటే వాళ్ళు మనసులో ఏదో పెట్టుకొని వాళ్ళ టీం తోటి వాళ్ళ ఫాలోవర్స్ ఇంకో రకంగా ఉంటే అది ఎక్స్పోజ్ అయిపోయి స్కాండల్ బయటకు వచ్చేస్తుంది. లోన ఏదేదో పనులు చేసుకుంటూ జనాలకు మంచిగా ఫేస్ పెట్టు ఇలాంటి ఏమన్నా ఉంటే ఇవన్నీ బయటకు వచ్చేసి ఎంత తీవ్రంగా దెబ్బపడుతుందంటే వాళ్ళు పదవులు కోల్పోతారు. ఆ ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు ఎక్కువగా కఠినంగా ప్రజల మీద ట్యాక్స్లు అవన్నీ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, హంబుల్గా సింపుల్గా ఉండాలి. ఇన్ కేసు ఏదైనా మిస్టేక్ జరిగినా, మనలో ఏదైనా లోపం ఉన్నా హంబుల్గా బయటకు వచ్చి ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఆ యొక్క ఏమంటారు ఈ దేవతలు ఓకే తను రియలైజ్ అయ్యాడు అని చెప్పేసి ఓకే వదిలేస్తారనమాట. ఇది మెయిన్ పరాభావన సంవత్సరంలో ఏం చేయాలి. ఎనీ నూతన సంవత్సరంలో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మనకి లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. మనకి వర్ణాలుగా డివైడ్ చేశారు, కొంతమంది ఇది కొంతమంది ఇది అని. వాళ్ళ సిస్టమ్ ప్రకారం వాళ్ళు చేసుకోవాలి. అందరినీ మనం ఒకే విధంగా చూడకూడదు. కొంతమంది హైలీ ఇంటలెక్చువల్ పీపుల్, వాళ్ళకి మంత్రాలు వచ్చు, వాళ్ళు దాని ప్రకారం చేసుకోవాలి. కొంతమంది యోగాలో చాలా స్ట్రాంగ్ ఉంటారు, యోగా చేసుకోవాలి. కొంతమంది పని చేసుకుంటారు, టైం ఉండదు వాళ్ళకంతా, చాలా బిజీగా ఉంటారు, మార్నింగ్ లెగుస్తుంటారు. కొంతమంది గుళ్ళకి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి అంత టైం ఉండదు. మార్నింగ్ టైం 6 కాక 5:30కి మనకి ఉంటారు. వాళ్ళకి ఆ టైంలో ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటూ కుదురుతుంది చెప్పండి? సంధ్యావందనం చేసుకోవడం కుదురుతుందా చెప్పండి? ఇంట్లో పాలు వేస్తూ ఉంటారు, పాల ప్యాకెట్లు. సంధ్యావందనం కూర్చొని చేసుకుంటూ ఉంటే ఎక్కడ చేస్తారు? అందుకని వాళ్ళకి నచ్చిన ప్రకారం ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా ఉండాలనేది మెయిన్ ఇంపార్టెంట్. రెండోది ఏం చెయ్యాలి జనరల్గా సెన్స్లో, ఒక కామన్ మ్యాన్గా కనుక చూసుకుంటే, ఉదయాన్నే లేచిన వెంటనే సూర్యోదయానికి చక్కగా స్నానం చేసి పూజ చేసుకొని మంచి సంకల్పం తీసుకొని ఆ రోజంతా యోగా కానీ మెడిటేషన్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటూ ఆధ్యాత్మికంగా ఉండటం. ఓకే, అందరూ ఒక సంతోషంగా కళకళలాడుతూ ఉండటం,
ఇంటికి వాళ్ళకి నచ్చిన విధంగా చక్కగా పూజ చేసుకోవటం, ఉగాది పచ్చడి తినటం, చేసుకోను లేదంటే గుడికెళ్ళో, వీటితో పాటు ఇదంతా మార్నింగ్ చేసుకుంటాం. ఈవినింగ్ టైం మనకి ఖచ్చితంగా గుళ్ళకెళ్ళే ఒక నియమం ఉందండి. పంచాంగ శ్రవణం చదువుకోవాలి. ఒక్కటికి 2 సార్లు వాళ్ళ రాశి ఏంటి, ఎలా ఉంది, దానిని ఏమంటారు, వితౌట్ ఎనీ ప్రిజుడిస్ దాన్ని 1-2 సార్లు చదువుకొని మంచి పంచాంగం చేసుకొని 1-2 సార్లు వింటూ ఉంటే ఆ హోల్ ఇయర్ జరగబోయే విషయాలు వీళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్లో రిటైర్ మనకేమవుతుంది, స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఇది చాలా చాలా ఉత్తమంగా చేయాల్సిన పని. రాజుకు ఎలా ఉంటారో ప్రజలు అలానే ఉంటారని మనకి సామెతలు చెప్తూ ఉంటారు అనమాట. ఈ ప్రకారంగా చేసుకుని వెళ్ళిపోతూ ఉండాలి. పెద్ద పెద్ద ఉపవాసాలు చేసి బారులుగా నుంచోవద్దు. చాలా, ఎందుకంటే ఇట్స్ అ టైమ్ ఫర్ యూ టు స్పెండ్ ఎవర్ సెల్ఫ్ అనమాట. ఇలా చేసుకుంటూ ఉండాలి. తర్వాత మీరు అడిగిన విధంగా చూసుకుంటే ఈ నేచర్లో చాలా మార్పులు వస్తూ ఉంటాయండి. ఆ మార్పుల్ని మనం గమనిస్తూ ఉండాలి. యాక్చువల్గా ఎనీ సంక్రమణ జరిగిన టైంలో, ఈ టైంలో యోగులకి కొన్ని సపరేట్ నియమాలు ఉంటాయి. ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వకుండా ఎదుటి వాళ్ళతో, ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ మన మీద పడిపోతుంది. ఉదయాన్నే పోయేసి మన నెగిటివ్ ఎనర్జీతో పీపుల్తో ఉంటే దాని ఎఫెక్ట్ ఫుల్ అంతా ఉంటుంది. అందుకని మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఇప్పుడు పుట్టినరోజున పండగ రోజున ఏదైనా పనులు ఎట్లాంటి చేయకూడదు, దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అది ఖచ్చితం అండి అది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్లో ఉండే చేంజెస్ మన మీద పడుతూ ఉంటాయి. ఎందుకు గుడికి వెళ్ళాలంటే గుడిలో పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. సో ఆ రోజున నెగటివ్ ఉన్నాయన్నీ వదిలేసుకుంటే చాలా మంచిది. ఓకే, నెగటివ్గా ఉన్న ఫ్రెండ్స్, హ్యాబిట్స్ అవన్నీ వదిలేస్తే సింపుల్గా, హంబుల్గా, హ్యాపీగా, బ్లిస్ఫుల్గా ఉండటం ఆ రోజు ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ వచ్చే శ్రీ పరాభావ నామ సంవత్సరంలో కొన్ని రాసులకైతే గోచార రీత్యా చాలా బాగుంది. దాని అర్థం వాళ్ళకి అంత సూపర్గా ఉంటుందని కాదు, వాళ్ళ ఇండివిజువల్ జన్మజాతకం కూడా చూడాలి. బట్ గోచార రీత్యా బాగా ఉన్న రాసుల్లో ఫస్ట్ కేటగిరీ అంటే ఒకటి కొంచెం అటు ఇటుగా మీరు చూసుకుంటే మకర రాశి చాలా బాగుంది, తులారాశి చాలా బాగుంది, వృషభ రాశి చాలా బాగుంది. తర్వాత కొంచెం ఓకే అన్నట్లుగా ఉన్నది వృశ్చిక రాశి, కన్యా రాశి. అంటే వీళ్ళకి కూడా పెద్ద అయితే ఏమీ లేదు. ఇలా కొంచెం అటు ఇటుగా ఆర్డర్లో ఉన్న రాసులు అయితే ఇవి. ఏ విధంగా వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది? వీళ్ళకి శని గురులు ఇద్దరు కలిసి వస్తున్నారు. అంటే శని అనుకూలంగా ఉంది, గురువు అనుకూలంగా ఉంది. చేసిన పనిలో సక్సెస్ వస్తుంది, జ్ఞానం ఉంటుంది, ఇంటలెక్చువల్ ఎబిలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ చూడండి, ఈ మధ్య పెళ్ళి అంటే సంతోషకరం అని మనం పాజిటివ్ అనుకుంటాం. ఈ మధ్య దాన్ని అది నెగిటివ్గా కూడా క్రియేట్ చేసేస్తున్నారు. అలా పిల్లలు పుట్టే వాళ్ళకి, తర్వాత కొత్తగా ఆభరణాలు కొనుక్కునే వాళ్ళు, వెహికల్స్ కొనుక్కునే వాళ్ళకి, అప్పటిదాకా వీళ్ళకి ఏదైనా కనుక సరిగ్గా ప్రమోషన్స్ అవన్నీ రాకపోతే ప్రమోషన్స్ రావటం, ఇవన్నీ అంశాల్లో వీళ్ళకి చాలా చక్కగా ఉండేసి బాగా గోచార రీతే చాలా అనుకూలంగా ఉందని మనం తెలుసుకోవచ్చు. వీళ్ళకి ఏం చెప్తారంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేస్తే వీళ్ళందరికీ ధన ప్రవాహం వస్తుంది. వీటితో పాటు ఇంకెక్కడైనా హర్డిల్స్గా వీళ్ళు ఫీల్ అయి ఉంటే క్షేత్ర దర్శనాలు చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అనేక క్షేత్రాలు చక్కగా ప్లానెట్ ప్రకారం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇవి మనకి బాగున్న రాసులు అని చెప్పుకోవచ్చు. కాస్త ఇబ్బందికర రాసులు, చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఏం చెప్తారు ఏ రాశుల వాళ్ళకి? ఈ శని పీడలు ప్రభావంతో ఉన్న నక్షత్రాలు స్లోగా ఉండాలి. అంటే దూకుడుగా వెళ్ళే టైం కాదు. అంటే మనకి ఏమని చెప్తారంటేనండి, ఇప్పుడు ఫ్లోర్ మీద వాటర్ పడింది అనుకోండి, మనం చూడకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది, జారి కింద పడతాం. అక్కడ వాటర్ పడింది, దాన్ని ఏదైనా మార్క్ చేసుకున్నాం అనుకోండి, ఓకే ఇక్కడ వాటర్ ఉంది కాబట్టి మనం దాన్ని దాటుకొని పోవటము, తిరిగిపోవటము, క్లీన్ చేసుకుంటాం. అందుకని ఈ రాశి ఫలాలు ఎందుకంటే కొన్ని రాసులకి ఇక్కడ డేంజర్ అని బోర్డు పెట్టారంటే అది ఏదో అవుతుందని కాదు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఆ మలుపుల దగ్గర, రోడ్ల మీద. అలానే కొన్ని సందర్భాలకు కొన్ని రాసులకి అంతకుముందులాగా దూకుడుగా చేయటం, తర్వాత ఎవరిని పడితే వాళ్ళని నమ్మటం, కొత్త బిజినెస్లు చేయటం, ఎక్స్పెరిమెంట్లు చేసే టైం అయితే కాదు. అలాంటి రాసులు కనుక చూసుకుంటే వీళ్ళకి మీనరాశి, సింహరాశి, ధనస్సు రాశి, ఈ రాసుల్లో ఎక్కువగా ఎక్స్పెరిమెంట్లు చేయడానికి మంచిది కాదు. ఉన్నదాన్ని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొన్ని రాసులు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన రాశిలో మేషరాశి అని చెప్పుకోవచ్చు. మేషరాశితో పాటు మనం కుంభరాశి, ఈ రాశి కూడాను కొంచెం జాగ్రత్తగా అంటే ప్లానెడ్గా ముందుకెళ్తే బాగుంటుంది. వచ్చే ఈవెంట్స్ని, దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు జనాలు ఇప్పుడు స్టార్టప్స్ చాలామంది ఫెయిల్ అవుతారని చెప్తుంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క సమర్థత లేదని కాదు, అలా అని బిజినెస్ లేదని కాదండి. ఆ యొక్క టైం లైన్ వాళ్ళు కన్సిడరేషన్ చేసుకోవాలి. ఏదో దూకుడుగా పెట్టేసి డబ్బులు అన్నీ జేబులన్నీ పెట్టేసుకుని ఈ వాటర్లు పెట్టాం, అది పెట్టి నాకు ఎన్ఆర్లు కొంతమంది ఫోన్ చేస్తుంటారు, అది చేసామండి, జాబ్లో ప్రెషర్ ఉంది కాబట్టి, బతకాలి కాబట్టి ఇమ్మీడియట్గా ఇది స్టార్ట్ చేసేసామండి, ఈ ఉన్న డబ్బులు కాస్త అందులో పెట్టుకుంటారు పోతుంది. వాళ్ళు అందులో ఆలోచించింది ఏంటంటేనండి, ఒకటి ఇన్ఎక్స్పీరియన్స్. అందుకని దేనికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాళ్ళ ఫాదర్ ఏదో ఎంప్లాయీనో ఏదో అయ్యి ఉంటారు, వీళ్ళు కూడా ఎంప్లాయ్గా జర్నీ స్టార్ట్ అయ్యి ఇమ్మీడియట్లీ వితౌట్ ఎక్స్పీరియన్స్ పెడతారు.
స్టార్ట్ చేసిన వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆ ఈకో సిస్టమ్ టోటల్ ఆ టైం లైన్, ఆ యొక్క ఎక్స్పెండిచర్స్ అవన్నీ కన్సిడరేషన్ చేయరండి. దాంతో అవుట్ ఆఫ్ ది పాకెట్ మనీ అంతా పోతుంది, ప్రాబ్లం అవుతుంది. ఇది ఆ దూకుడుతనం అనేది కొన్ని రాష్ట్రాలకి ఉండదు. ఇది వాళ్ళకి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూసుకొని పోవాల్సిన టైం అని గమనించుకోవాలి. సో ఇలాంటి రాసులు వాళ్ళకి అగైన్ శనికి సంబంధించిన పీడలకు సంబంధించి శని తైలాభిషేకాలు, పాశుపతాలు ఇవి చేసుకుంటూ బాగుంటుంది. వీటితో పాటు ఈ పర్టికులర్గా బాగున్న వాళ్ళు ఏదో జుట్టు ఉన్నామో ఏ కొప్పు పెట్టినా బాగుంటుంది అంటారు. జుట్టు లేని వాళ్ళకే పెద్ద ప్రాబ్లం. అట్లా ఇందాక మనం చెప్పుకునే కొన్ని రాసులకి అంత ఫేవరబుల్గా ఉండదు కాబట్టి వీళ్ళు కొంచెం ఎక్కువగా శాపాలు ఇంకా ఏమైనా దోషాలు ఉంటే చెక్ చేయించుకొని ఈ టైంలో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఆ తీవ్రత తగ్గుతుందండి. ప్రాబ్లం ఉంటుంది కానీ ఆ తీవ్రత తగ్గుతుంది. దాన్ని హ్యాండిల్ చేయగల ఒక కెపాసిటీ, మైండ్ సెట్ వీళ్ళకి వస్తుంది. అంతేగాని మంత్రం వల్ల అప్పు ఓవర్ నైట్లో పోదని కాదండి. దాన్ని మన పర్సనాలిటీ, మనం చూసే పర్సెప్షన్ ఆ ప్రాబ్లంకి చేంజ్ అవుతుంది. అలాగే గురుగారు, ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో ఉన్న గ్రహస్థితి బట్టి ఏ రాశి వాళ్ళైనా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ రంగాల్లో వీళ్ళు పెట్టుబడి పెట్టుకుంటే బాగుంటుంది? అలాగే గోల్డ్ పరంగా చాలా వొలటైల్గా ఉంది, ఎప్పుడు తగ్గుద్దో ఎప్పుడు పెరుగుద్దో తెలియట్లేదు. ఉగాది తర్వాత మరి మీ ప్రొడక్షన్ ఏంటి బంగారం విషయంలో? అండ్ ఓవరాల్గా అన్ని రాశుల వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏదన్నా చెప్పండి. సరే, ఇది ఈ సంవత్సరానికి అధిపతి గురువు. గురువు ఎప్పుడైతే ఉంటాడో ధర్మబద్ధంగా ఉంటారు. అందుకని ఏది చేసినా ఈ సందర్భంలో జెన్యున్గా, హానెస్ట్గా ధర్మాన్ని కాపాడడానికి చేసిన ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారండి. ఇంకా సంభవామి యుగే యుగే అంటారు. ధర్మానికి వచ్చినప్పుడు దేవుడే డైరెక్ట్ దిగి వచ్చేస్తాడు. ఎప్పుడైతే విష్ణుమూర్తి వస్తాడో లక్ష్మీదేవి కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి. శ్రీ పరాభావ నామ సంవత్సరం హెడ్డింగే అది. అపజయం జరుగుతుంది ఎవరికి? అధర్మాన్ని చేసిన వాళ్ళకి, మంచి వాళ్ళకి కాదు. ఈ టైంలో ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్, చాలా మందికి తెలవంది, ఈ సంవత్సరానికి అధిపతే గురువు. గురువు అంటే ఎవరు? బంగారము, జ్ఞానము, ఎడ్యుకేషన్, మ్యారేజ్, పిల్లలు. గురువు ఏముందనేది ఏముండదు, ఆయనది హెడ్ కాబట్టి అన్ని విషయాలు జాగ్రత్తగా జరుగుతూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, గురువు ఇండిసిప్లిన్గా ఉండి చదవకపోతే ఆయన కోపం కొడతాడు కదా. అలానే మనం జెన్యున్గా హంబుల్గా ఉంటే అదే గురువు ర్యాంక్ కూడా ఇచ్చేసి అప్రిషియేట్ చేస్తుంటారు. ఈ ఒక్క విషయాన్ని గమనించుకుంటే మీరు అడిగిన అన్నిటికీ ఆన్సర్ ఇదే. బంగారం బాగుంటుంది, గోల్డ్. బంగారం రేటు పడిపోతుంది అనేది అపోహ. బంగారం పెరుగుతూనే ఉంటుంది. ఒకరోజు న్యూస్లో ఎలా టక్కన పడిపోగానే అయిపోయి సోషల్ మీడియా. ఉగాది తర్వాత ప్రైస్ ఎంతవరకు టచ్ అవ్వచ్చు మీ ప్రిడిక్షన్ ప్రకారం? నేను అంత క్లీన్గా న్యూమరిక్స్ పట్టుకోనండి. బంగారం రేటు తగ్గిపోవడం అసంభవం, అంతవరకు గ్యారంటీ. నెక్స్ట్ ఇయర్ మాత్రం గ్యారంటీ. ఎందుకంటే గురుడు అధిపతి, గురువు బంగారానికి అధిపతి గురువే. అందుకని హిస్టరీలో ఎక్కడ బంగారం రేటు తగ్గిపోయింది లేదండి. ఇప్పుడు కాదు, 80 ఏళ్ళు తీసుకోండి. ఎప్పుడన్నా ఈ ప్రతి ఏళ్ళు మన సినిమాల్లో కూడా చూసుంటాం కదా, బంగారం రేట్ ఎక్కువ. బంగారం ఎప్పుడు రేట్ ఎక్కువే ఉంటుంది. ఎందుకు తగ్గుతుందండి? ఏదో కొంచెం ఒక రోజు 2 రోజులు పడిపోయినంత కాదు. అయితే ఈ 2026లో నేను రాసిస్తా బంగారం రేటు పడిపోదు. ఎందుకంటే దానికి అధిపతి హెడ్ ఆయన హెడ్ అయితే ఆయన ఎందుకు పడిపోతాడండి? పెరిగే అవకాశమే ఉంటుంది. అది అంతా ఏంటనేది మనకి న్యూమరిక్స్ అది నాకు అంత ఐడియా లేదు. నాట్ సో కీన్ ఆన్ దట్ నెంబర్ సైడ్. ఓవరాల్గా ఈ పరాభవ నామ సంవత్సరం గురించి మంచి విశ్లేషణ అందించారు. ఎవరికి బాగుంటుంది, ఎవరికి బాగోదు. సో ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు కూడా. ధన్యవాదాలు. సో మణికంఠ గారు, మన ఇద్దరు ఈ జర్నీ ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అయింది అనుకుంటా. ఎక్కడా మిస్ కాకుండా రాశి ఫలాలు ఎక్కువ ఛానళ్ళకి నేను వెళ్ళనండి. ఉన్న వాటిని ఒక డిసిప్లిన్గా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఈ ఆతిథ్యం ఇచ్చిన ఈ మనకి భక్తి సమాచారం ఈ యాజమాన్యానికి, అలానే మీకు ఓపికగా కూర్చుని ఎన్నో డౌట్స్ అడగటం. యాంకరింగ్ అంటే అంత ఈజీ కాదు. మాట్లాడుతూ ఉండాలంటే ఈ అర్థం కాకపోయినా ముందు నవ్వుతూ మీరు వినాలి. అందుకని ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన మీకు, అలానే చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు కూడాను స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో ఫస్ట్ బ్రహ్మ జ్ఞానం కలిగి ఉండాలి. అంటే వాళ్ళ చుట్టూ ఏ జరుగుతున్న వాళ్ళ యొక్క ఆనందం వాళ్ళ దగ్గరే ఉండాలి. వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ చిరునవ్వుని వేరే వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఫస్ట్ అది. రెండోది, ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు కూడాను నా విషెస్ ఏంటంటే, వాళ్ళకి రాజ్యం దేహి అమ్మవారి కృప యొక్క వల్ల వాళ్ళలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉండి ప్రతి దాన్ని మేనేజ్ చేసే ఒక కెపాసిటీ, సామర్థ్యం వీళ్ళకి ఉండాలి. ధనం దేహి, వీళ్ళకి విపరీతమైన ధనం. వ్యాలెట్లో ధనం, ఇంట్లో ధనం, పర్సులో ధనం, పూజ గదిలో ధనం, వంటగదిలో ధనం, ఎక్కడికి పోతే అక్కడ ధనం ఉండాలి. బ్యాంకుకి పోతే ధనమే ఉండాలి. ఇది లేదు అన్న ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. సర్వకామాంచ సిద్ధి, వాళ్ళు కోరుకుంటున్న ప్రతి పని, ప్రతి సంకల్పం నిమిషాల్లో జరిగిపోవాలి అని నేను అందరికీ కోరుకుంటున్నాను. శ్రీ పరాభావ నామ సంవత్సరంలో అందరికీ స్వర్ణలక్ష్మి ఇలా విశేషంగా అందరినీ కరుణించేసి చక్కగా మనల్ని అందరినీ ఒక
అభివృద్ధి పదంలో నడపాలని చెప్పేసి మనం కోరుకుంటాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.